దేవుడికి ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి, ఎందుకు పెట్టి దేవుడిని మనం స్తుతించాలి, దేవుడిని ఎందుకు పెట్టి మనం గణపరచాలి అంటే ప్రతిరోజు ఉదయకాలంలో ఆయన మనల్ని లేపి ఆయన జీవాలతో మనం పోషిస్తూ ప్రతిరోజు ఆయన మేపు గొర్రెల వలె ఆయన మనల్ని కాసుకుంటూ వాళ్ళంతా కూడా అదే రకంగా మనల్ని మేపుతూ ఆదివారం సంఘముగా కూడి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సంకల్పం చొప్పున మనల్ని నడిపించుకుంటూ ఆయన ప్రణాళిక చొప్పున మనందరినీ కూడా ఆయన పోషిస్తూ కాసి కాపాడుతూ ఆయన సన్నిధిలో కూర్చోవడానికి ఈ సమయం మనకు అనుకూలంగా ఆయన ఇచ్చినందుకు ఆయన్ని స్తుతించి గణపరచాలి. ఎన్ని రోజులు మనం ఆయన్ని స్తుతించినా గణపరిచినా అది తినేది కాదు. అలాగే ఆరాధన అనేది మందిరంలో కూర్చుని చెప్పుకునేది కాదు. మందిరంలో కూర్చుని వాళ్ళు మాట్లాడి వాళ్ళు పాటలు పాడుకుని కాన్ఫరెన్స్ ఆరాధన కాదు. అలాగే వాక్యం చదువుకుని మనం ఆరాధించాలని కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా ప్రతిరోజు ఒక భార్యాభర్తల అన్యోన్య సహవాసం వాళ్ళ యొక్క దాంపత్య జీవితం ఎలాగైతే కలిసి జీవిస్తూ ఉంటాయో అలాగే క్రైస్తవుడు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. మన లక్ష్మణరావు అన్నయ్య గారు చెప్పినట్టుగా ఈ బైబిల్ గ్రంథం మన జీవితానికి సంతృప్తిగా వస్తాం. ఒక ఖరీదైన వస్తువు మనం కొన్నప్పుడు ఆ వస్తువు ఎలా వాడాలి, దాన్ని ఎలాగా యూజ్ చేయాలి, ఏ రకంగా అయితే దానికి మనకు సౌకర్యంగా ఉంటుంది, ఏ రకంగా అయితే కొన్నాళ్ళకు మందుతుంది అనే విషయం గురించి ఆ వస్తువులన్నీ రాసేస్తారు. అలాగే ఈ మట్టి ముద్దలు దేవుడు చేసిన మనం ఈ యొక్క శరీర ఆకారాన్ని దేవుడు చేసి మనకి ఇచ్చినందుకు ఆయన మన జీవితానికి సంబంధించిన ఈ పుస్తకాన్ని రాసిచ్చాడు. ఆ ప్రకారం మనం జీవించడానికి దీన్ని చదువుకుని దాని ప్రకారం దాన్ని ధ్యానించుకుని దేవుడు నా నుంచి ఇది కోరుకుంటున్నాడు, నా జీవితంలో తప్పుదానికి తప్పిపోయింది, నా జీవితంలో సరిలేదు, నా జీవితాన్ని సరి చేసుకోవాలి అనే దాని గురించి బైబిల్ గ్రంథం కానీ బైబిల్ గ్రంథంలో మనం మాట చదువుకుని ఆలోచించేది ఆరాధన కాదు. ఆరాధనకు బైబిల్లో ఉన్న వాక్యానికి సంబంధం కాదు. మన వ్యక్తిగతంగా దేవుడితో మనం జీవించడమే మనకు సంబంధం, దేవుడికి మనకి ఉన్న సంబంధం. అంతేగాని మనం ఏదో వాక్యం చదువుకుని ఒక పాట పాడుకుని అది మాటలు చెప్పుకుని ప్రభు నా కోసం రక్తం కాసావు, నా కోసం సమస్తం ఇచ్చేసావు, నీకు నేను ఎలాగ చెప్పాలి అనేది కాదు. కాబట్టి మనం దీంట్లో నేర్చుకోవడం, మనం ఎప్పుడు కూడా మనం శిష్యుల సమాజ సంఘంలో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు నేర్చుకునే వాళ్ళనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా దీంట్లో నేర్పించడానికే మిగిలి ఉన్న గ్రంథం. ఎంత నేర్చుకున్నా సరే మన ఆఖరి శాస్త్రం ఇచ్చేటప్పుడు కూడా దేవుడు మనం నేర్పించడానికే సిద్ధంగా ఉన్నాడే కానీ నాకు అన్నీ వచ్చు అనుకోవడానికి లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని ఏ రకంగా మనం స్తుతించాలి, దేవుడికి ఏ రకంగా ఇష్టంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే మనం దేవుడితో సాహసంగా ఆయన మనం ఎలాగ మనం మన్నుతామో ఆయన ఎలాగైతే ఆశించాడో ఆ ఫలితం దాని ద్వారా తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి అంటే బైబిల్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో వినాలి, ఆ ప్రకారం మనం సరి చేసుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. అందుకు మనకి ఈ గ్రంథం. కాబట్టి దేవుడు మనం ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ఏ విషయంలో కొన్ని విషయాల్లో ఆయన చూపించడం, కొన్ని విషయాల్లో ఆయన్ని విడిచిపెట్టడం కాదు. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా అన్ని విషయాల్లో కూడా దేవుడికి భయంకరంగా ఆయన చూపించడం, ఆయన కనపరచడం, ఆయన నచ్చిన జీవితం మనం జీవించడం, ఇది దేవుడికి ఆరాధన.
అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుని తర్వాత దేవుని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 135, పేజీ నెంబర్ 135, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. చాలు. వీళ్ళని వాళ్ళని ఎవరు లేదు, అందరం ఏ భేదము లేదు. నేను ఇంతవరకు మంచోడిని, నేను ఈ క్రియ వల్ల నేను మంచోడిని, నేను చెప్తున్నాను కాబట్టి నేను గొప్పోడిని అని చెప్పుకుంటే ఏమీ లేదు. అందరము ఏ భేదము లేదు, అందరము పాపంలో ఉన్నాం కాబట్టి దేవుని మహిమను మనం పొందలేకపోతాం. దేవుని మహిమ అంటే ఏంటి? ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. ఈ ఆనందం మనం ఎప్పుడు ఉంటుందా? మనకు మంచి జరిగినప్పుడే ఆనందిస్తూ ఉంటాం, మనకు లాభంగా ఉన్నప్పుడే ఆనందిస్తూ ఉంటాం, మనకు సుఖంగా ఉన్నప్పుడే ఆనందిస్తూ ఉంటాం. కానీ ప్రతిసారి కూడా దేవుడు ఏమంటున్నాడు, పౌలు ఏమని రాశాడు, ఎప్పుడు ఆనందించలేదు అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు ఆనందిస్తున్నామా? ఎప్పుడు ఆనందించలేకపోతాం. కానీ దేవుడు మన నుంచి ఏమనుకున్నాడు, అసలు వీళ్ళకి ఏమిస్తే ఆనందం వస్తుంది, వీళ్ళు ఏమిస్తే సంతోషిస్తారు, అసలు వీళ్ళు సంతోషం అంటే తెలుస్తుందా? అసలు మనం దేని పెట్టి మనం ఆనందించబడాలి? ఏమిస్తే దేవుడు మనకు ఆనందం వస్తుంది అని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి. మనం అవతల వ్యక్తి నుంచి ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో అది మనకు దక్కినప్పుడు మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆశించకూడదు. అలాగే ఒక వ్యాపారంలో అయినా సరే దేని నుంచి ఇంత లాభం అవుతుందని మనం ఆశిస్తాము, అంత లాభం రాకపోతే మనం బాధపడతాం. కాబట్టి దాన్ని మనం ఆశించుకోవడం. ఎప్పటికప్పుడు ఏ విధంగా దేవుడు మనకి ఇస్తున్నాడో ఆ ప్రకారంగా దేవానికి నిండా ఉన్న యాభై ఇచ్చావు అని తృప్తి పడే జీవితం మనం జీవించడం మొదలుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం తృప్తి పడే జీవితం కొనసాగిస్తూ ఉంటామో దేవుని మహిమ మనం చూడగలుగుతాం. ఫస్ట్ మనం తృప్తి పడే జీవితంలో కొనసాగాలి. మానవుడికి యాదన లేకుండా ఓదిని సంపాదన అనే ఒక ఆలోచన మనం ఉంటే మానవుడికి ఎంత సంపాదించినా, ఎంత డబ్బిచ్చినా, ఎంత ధనమున్నా, ఎంత బంగారం ఉన్నా, పొలాలున్నా, ఏమున్నా సరే తృప్తిగా నేను జీవితం. అందుకే దేవుడు యాగలు పెట్టాడు. ఎవరైనా మనం భోజనం కలిసి భోజనం పెట్టినప్పుడు ఇంకో కొంచెం వద్దు చాలు. ఎందుకు సరిపోతుంది, ఆ కడుపుగా సరిపోతుంది. కానీ డబ్బు ఇస్తే ఒక 10,000 చెప్పిన ఒక వ్యక్తికి ఏమనుకుంటాం, ఇంకో 5,000 ఇస్తే బాగుంటుంది, ఈ 5,000 బయట సరిపోతే 10,000 నేను బ్యాంకులో చేసుకుంటాను. మేడం షేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకో సన్న షేర్ ఉంటే బాగుంటుందే, ఇంకా అందంగా కనిపెడుతున్నాం. ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ కోరికలు ఉన్నప్పుడు మనిషి దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను మనం కొనుక్కోవాలి అంటే ముందు మనం తృప్తిపడే జీవితంలో జీవించాలి. ఎప్పుడైతే మనం తృప్తిపడే జీవితం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని మహిమని మనం చూడగలుగుతాం. ఆయన సత్యాన్ని ఎప్పుడైతే మనం తృప్తిపడుతూ మనం నేర్చుకున్నామో యథార్థతలో కొనసాగుతాం, సత్యంగా జీవిస్తాం. అలా ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాం. ఎందుకంటే దేని గురించి ఆ ఆశ ఉంది కాబట్టి ఏ విషయాలు కూడా దుఃఖం ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం కావాలి మనకి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం కావాలి. నన్ను ఆడపడలేదు, నన్ను ఏడు చూడలేదు, నా ఇంటి రాలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇలాంటి ఆలోచిస్తుంటారు. నేను ఇలాగే బాధపడుతున్నాను. ఎప్పుడైతే కొన్ని మనం చదువుకుంటామో ఆ ప్రకారం దేవుడు దగ్గర ఉంటారు. ఎప్పుడు ఒక మనిషిని మనం ఆధారపడ్డామో దేవుడు దూరం అయిపోతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుని బైబిల్ చూడాలంటే ముందు దేవుడిని తెలుసుకోవాలి. అలాగే మనం దేవుడిని ఏదైతే మనం అవతల వ్యక్తి నుంచి మనం ఆశిస్తున్నామో ఆ ఆశను ఆశించుకోకుండా మనం జీవించినప్పుడు మనకి ఏ భేదం ఉండదు. అలా ఆ వ్యక్తి అడుగుతా అన్నాడు, ఆశ పెట్టాడు కాబట్టి అది అవ్వలేదు, నాకు ద్వేషం. అలా మనం దేన్ని కూడా ఆశించి అవతల వ్యక్తి నుంచి ఏ ప్రతిఫలము మనం పొందినప్పుడు మనకి ఏ చింత ఉండదు. యేసుక్రీస్తు మన నుంచి ఏమైనా ప్రతిఫలం పొంది మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడా, రక్తం కాచాడా,
దెబ్బలు తిన్నాడా, నిందలు మోసాడా? ఏమీ లేదే. అని దేన్ని కూడా మన నుంచి ఏ ప్రతిబంధం పోవడం. కానీ మనం పాపంలో ఉన్నాం, మనం పాపం చేసాం, జంతా మనం పాపంలో అయి ఉన్నాము. కాబట్టి మనకి వేరే లక్ష్యం లేదు, మనం ఎవరు విడిపించేవాడే లేడు. ఆ పాపాలు మనం బందీనం అయిపోయాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు మనం విడిపించుకున్నాడు, మనం విడిపించి మనం రక్షించుకున్నాడు. అందుకంటే దేవుడు మనం మహిమకరంగా జీవించాలి. కానీ దేవుడు మహిమను కనుగొని ఆ మహిమ పొందడానికి మనం జీవించాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం పేజీ నెంబర్ 643. యెషయా గ్రంథం 44వ అధ్యాయం పేజీ నెంబర్ 643. 6వ వచనం చదవమ్మా. 6వ వచనం. 64వ అధ్యాయం 6వ వచనం అమ్మా. దేవుడి గురించి తెలుసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత యెషయా ఏమంటున్నాడు? మా నీతి మురుకు పుట్టలాంటి. ఎప్పుడైతే దేవుడిని కొంచెం కొంచెంగా మనం దగ్గర అవుతూ ఉంటామో, కొంచెం కొంచెం మనం ఏదైతే మేలు అనుకున్న పోయాన్ని కూడా మనకే మురుకుట్లా కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడిని కనుక్కోకుండా నేను చేసే క్రియ మంచిది, నేను నీతిగా ఉన్నాను, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను అందరికీ సహాయపడుతున్నాను అని నాకు నేరుగా చెప్పుకున్నానా, అవన్నీ కూడా దేవుడి దృష్టిలో మురుకుట్లు లాంటివి. క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుందంటే, పూర్తిగా ఖాళీ అయిన స్థలంలో ఇల్లు కట్టిన దానికి ఇల్లు కట్టింది వేరు, ఇల్లు ఉన్న ఇల్లుని సర్జేసి కట్టింది వేరు. ఇల్లు ఉన్న ఇల్లు సర్జేసి కట్టిందే కష్టం. అలాగే దేవుడు కూడా మన పట్ల ఎంత ఆచరణపడుతున్నాడో తెలుసా? మనం మామూలుగా ఉండి పాపంగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి మనం విడిపించాడు. కానీ ఈరోజు మేము దేవుడు నమ్ముకున్నాం, మాకు జ్ఞానం వచ్చింది, మాకు తెలుసు మేము చేసేది మంచిదే, మేము అన్ని మంచి చేసేస్తున్నాం. మా సంఘంలో ఎంతో గొప్పగా వాక్యం చెబుతాం. మా సంఘంలో 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, మా కానుకలు గట్టిగా వస్తాయి. ఈ చెప్పుకునే దానికి మన క్రైస్తవ జీవితంగా సంబంధం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాడు చూసుకుంటే మనం చేసే తప్పు మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకని పౌలు మాట్లాడాడు, నువ్వు ఎంతవారికి బోధించడం కాదు, నువ్వు బోధించుకోవాలి. కాబట్టి మనం ఆ స్థలం మామూలు స్థలంలో ఎలా ఉన్నప్పుడు కట్టిందంటే ఈ కట్టుబడి ఇదే ఎక్కువ కష్టం. అలాగే పాపంగా ఉన్నప్పుడు దేవుడు సులువుగా ఇప్పించాడు. కానీ నేను నీకు మాత్రం చెప్పుకున్నప్పుడు మాత్రం మన దేవుడు చాలా కష్టపడాలి. వాళ్ళు ఎప్పటి నుంచి ఇంకా అవి పంచిపెట్టి చేసేసి దేవుడి కోసం ఈ నెలలు చాలా ప్రయాసం పడుతూ ఉంటారు. కానీ అసలు దాంట్లో సత్యమేంటి? దేవుడు ఏమన్నాడు? దేవుడిని నేను అడుగుతున్నాడా? దుప్పట్లు పంచిపెట్టు, బట్టలు పంచిపెట్టు, లేకపోతే ఏమో క్రిస్మస్ ఆరాధనలు పెట్టు, నువ్వు కానుకతి ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఇంత దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డగా జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కుమారుడిగా మనం జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేసే క్రీడలు ఎలా ఉంటాయంటే, నేను కాబట్టి పేదలకి 10,000 మందికి నేను అన్నదానం చేశాను, లేదా పళ్ళు పంచి పెట్టాను, లేదా 100 మందికి సేద పంచి పెట్టాను, రబ్బులు పంచి పెట్టాను, బట్టలు పంచి పెట్టి ఈ మంచి బట్టలు సరిపోతుంది. దీంతో మానవుడు తృప్తిగా ఎలా ఉందంటే, నేను యథార్థతగా ఉన్నాను
కాబట్టి దేవుడు నాకు ఇది సంపాదించాడు కాబట్టి నేను మంచి పనులు చేస్తున్నాను. కానీ ఆ మంచి పనులు ఎలా ఉన్నాయి దేవుడి దృష్టిలో? మురిపుట్టులా ఉన్నాయి. నువ్వు ఏం చేయాలో నువ్వేం చేయకూడదో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు దేవుడు రాయించాడు. మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో, ఎక్కడ నడవాలో ఎక్కడ నడకూడదో, ఎందుకు వెళ్ళాలో ఎందుకు వెళ్ళకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదు సమస్తము దీనిలో ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఒకే ఒక మాట, చేయొచ్చా చేయకూడదా కాదు. నీ మనసుకి అంగీకరిస్తే చెయ్యి, నీ మనసుకి అంగీకరణ లేకపోతే మాట. రెండు మాట. మరి ఇంకా నా నీతి క్రియలు ఎక్కడ కాబడతాయి? నేను నీతి క్రియలు ఏం చేస్తున్నాను? నేను ఎంతమంది అసలు నేను ఏ విషయంలో నీతి మంత్రుని? ప్రతి మనిషి ఫస్ట్ నేను అసలు ఏ విషయంలో నీతి మంత్రుని ఎక్కడ కలుగుతుంది? మన కుటుంబంలో చూసుకుంటాం. మన భార్య, నా భార్య నేను నీతిలో కలుగుతున్నానా? నా బిడ్డల పట్ల నేను నీతిగా ఉన్నానా? నా తల్లిదండ్రుల పట్ల నేను నీతిగా చూపిస్తున్నానా? నా అక్రమం పట్ల నేను నీతిగా ఉన్నానా? మరి నా నీతి మురుగుడులా లేకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఏదైతే దేవుడికి అంగీకారంగా ఉందో అది మనం నేర్చుకోవాలి. ఏదైతే దేవుడికి అంగీకారం ఉందో అది మనం చేయాలి. ఏదైతే దేవుడికి అంగీకారం ఉంటుందో అటు మనం నడవాలి. ప్రతి దానికి మనం నడిచే నడక కానీ, మనం చేసే పనికి కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ ప్రతి విషయంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి దేవుడి బయట మనం పొందలేకపోతున్నాం. మన నీతి క్రియలు కూడా మురుగుట్లాగా ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 347 31 వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించేవాడు. అతిశయించడం ఏంటి? నేను గొప్ప, నేను నీతిమంతుడిని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని అని చెప్పుకునే నేను అలా చెప్పుకున్నప్పుడు నేను ఏమవుతానంటే గర్వించినట్టు. కానీ నేను ఎవరిని పెట్టి అసహించాలి? నా ప్రభువును బట్టి. నా దౌర్భాగ్య స్థితి నుంచి, నా పాపిష్టి జన్మ నుంచి, నా పాపిష్టి బతుకు నుంచి దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టాడు. అలాగే మన జ్ఞానం కూడా, మన జ్ఞానం దేనికి పనికిరాదు. దేవుడిచ్చే జ్ఞానంతో మనం జీవించడం మొదలు పెట్టుకోవాలి. అన్ని విషయాల్లో కూడా మనం దేవుడు కొంత మనం చూసుకున్నప్పుడు మన దేవుడు ప్రతి విషయంలో కూడా చక్కగా మనం నడిపిస్తూ ఉంటాడు. మెలుగుగా మనల్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మనం హెచ్చించుకున్నామో తొందరగా పడిపోయే అవకాశం ఉంది. ఎమ్మటే ఒక్కసారి అతడు ఆ లూసిఫర్ ఒక్క రెప్పకుండా ఎలా కింద పడిపోయాడో మనం కూడా అనుకుంటాం. నేను గొప్పవాడిని, నేను ఎంతో దానధర్మాలు చేసేవాడిని, నేను నీతి పొందుతున్నాను, నన్ను నేనుగా ఎప్పుడైతే అనుకున్నానో దేవుడికి దూరం అయిపోతాను, దేవుడు నాకు వ్యతిరేక అయిపోతాను. అలా కాకుండా నాకు చేతకాత్మవా, నాకు ఏమీ తెలియదు, జ్ఞానం లేని వాడిని, నీ జ్ఞానం నాకు చేసి నువ్వేం చెప్తే నేను చేస్తా, నాకు ఏమీ చేత కావట్లేదు అని మనం దేన మనసు కలిగి దేవుడి దగ్గర పదాల కూడా కూర్చుని మనం బతిమాలుతున్నప్పుడు అప్పుడు ఆయన అన్నీ చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెప్పాలో, ఏం చేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదు కూడా దేవుడు మనకి బయటకు వస్తున్నాడు. మనం సేవ చేయాలంటే కొన్ని వందల మంది మనకు బయట చుట్టూ,
కానీ మనం అందరితో స్నేహం చేస్తే మనం తగ్గవు. ఈ స్నేహం వల్ల సగం సగం జీవితాలను బాగు చేసుకుంటాం. వాళ్ళ అలాంటి మాటలు ఎవరైనా చెప్పాలంటే నా గురించి నేను చెప్తా ఉంటే కొంతమంది బాధపడుతుంటారు, నిజంగా మీరు ఇలాగే ఉన్నారా? అవును, నా జీవితం అదేనమ్మా అంటే చాలామంది నమ్మరు. కొంతమంది అయితే నమ్మిదాన్ని బాబు నిజంగా దేవుడే రక్షించాడు అంటే అలాంటి బాగా జీవితం నువ్వు ఇలా ఎత్తుకుంటావు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మన గతాన్ని మనం గుర్తు చేసుకుని దేవుడిని పెట్టి మనం అధ్యయించాలి. దేవా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచిపెట్టినప్పుడు నువ్వు నన్ను చాలు తీసావు, నన్ను అందరూ వెలివేసినప్పుడు, నన్ను అందరూ వదిలేసినప్పుడు నువ్వు చాలు తీసావు. నా ప్రభు నన్ను చాలు తీశాడు, నా ప్రభు నన్ను అద్దుకున్నాడు, నా ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నాను. నా ప్రభుతో నేను సామాసం చేయాలి. మా గురుగారు పదే పచ్చాలంటూ ఉన్నాడు, ఆ ప్రేమలో నువ్వు పడ్డావా, ఆ ప్రేమ నుంచి ఎక్కడ ఇచ్చుకోలేదు. ఆ స్నేహంలో నువ్వు నడుస్తూ మొదలు పెట్టావా, ఆ వేరే స్నేహాల గురించి నువ్వు చూడవు. అలాంటి స్నేహం కోసం, అలాంటి ప్రేమ కోసం మనం తలదాడాలి, అతిశయపడాలి. నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఎంతమంది ప్రేమిస్తున్నాను నా ప్రభుని అని నాకు నేనే సెట్ చేసుకోవాలి. ఎవరు మనం తప్పుపట్టుకోవడానికి కాదు, మనమే ఎవరు వాళ్ళని చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. అందుకే మనకి బైబిల్ కానీ అంతేగాని రిఫరెన్స్ తీసుకుని చదువుకుని మనం దేవుని సృష్టించాలని కాదు, మన జీవితాన్ని సెట్ చేసుకోవడానికి ఈ పుస్తకం, ఈ మానవుడు అనే యంత్రానికి తగిన పుస్తకం ఇది. మన గురించి ప్రతిదీ దీంట్లో రాసి ఉంది కాబట్టి దీని ప్రకారం మనం నెరవేర్చుకోవాలి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం పేజీ నెంబర్ 162. 2 కొరింథీ 25వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఎవరు పాపిష్టి బతుకుతూ పాపంలో కూరుకుపోయి పాపానికే యజమానులు మనం జీవించిన మన జీవితాల కోసం ఏ పాపము లేని ఆ మహనీయుడు, ఆ పరలోక తండ్రి తన కుమారుణ్ణి మన కోసం ఈ భూమి మీద పంపించాడు. ఆయన్ని భూమి మీద పంపించి పాపంగా మార్చేశాడు. పాపం ఆయన మౌనమే కాదు, ఆయనే పాపంగా మార్చేశాడు. ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం, ముఖ్యంగా నా కోసం. నేను అలాంటి జీవితం జీవించాను. ఎవరికి పనికిరాని, ఎవరికి ఏ ఒక్క మేలుకరంగా నేను జీవించాల. అలాంటి పాపంలో నేను జీవించినప్పుడు నా ప్రభు నా పాపం ఆయనే మౌనమే కాదు, నా కోసం పూర్తిగా ఆయన పాపం చేశాడు. ఎందుకు ఆ పాపం పోయారైనా మనం ఏమన్నా పాపం నుండి కూడా ఎవరైనా సహాయపడ్డామా, ఏమన్నా మంచి చేశామా, ఎవరైనా ప్రేమించే స్వభావం కలిగి ఉన్నామా? లేదే. పుత్రం ఇలాంటి జీవితం జీవించినప్పుడు నా ప్రభు నేను చేసిన పాపాన్ని ఆయన పాపంగా మార్చిన నా పాపం నన్ను విడిపించాడు. అలాంటి దేవుని మనం ఎలా ఆరాధించాలి? ఆయనే పాపంగా మారిపోయాడు. పాపం ఎంతలో ఆయన పోయిన కాదు, పాపమే చేసేట్టుగా, ఏ పాపం లేకుండా పాపమే చేసేట్టుగా అయిపోయాడు. మనకన్నా కొంచెం చిన్న స్థాయి అంటే మనం వేరే ఉద్యోగం కోర్సు కులాలు మన దాని ఆ విషయం కాదని చెప్పి మనకన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళ గురించి మనం ఏమంటాం? ఎంతకాలం అలాగే ఉంటావు నువ్వు, ఎప్పుడు మారుతావు నువ్వు అని ఎందుకు నేను పూర్తిగా మారిపోయాడు అని మనం గర్తిస్తున్నాం. చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని వాళ్ళకు బాధాకరంగా చెప్పకూడదు. ఆ రోజు నీ పాపం నేను ఎందుకు వేసుకోవాలి, నన్ను పాపం ఎందుకు చెప్తాను అని ఉంటే నా జీవితానికి రక్షణ లేదు, నా జీవితానికి అసలు అర్థమే లేదు. నేను అసలు బతికుండేవాడు ఎవరైపోయినా కూడా తెలియదు. అటువంటి జీవితం చేస్తూ
నన్ను హెచ్చించాడు. ఈ పాపలోకంలో పాపంగా నేను జీవించిన నన్ను పాపరహితుడైన ఆయన పాపంగా మారిపోవచ్చు వచ్చింది. నిన్ను నన్ను సంపన్నులుగా చేయడానికి దేవుడు కడిగి పేదవాడిగా మారిపోవచ్చు వచ్చింది. నీకు నాకు ఉన్నత స్థాయిని ఇవ్వడానికి ఆయన స్తంభపు స్థాయిని వదులుకుని వచ్చాడు ఈ భూమి మీద. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అందరిని పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. దేవుడు అసంభవించే దేవుడు కాదు మన దేవుడు. అందరిలాగా వెళ్ళి గుడికి వెళ్ళి కొబ్బరి పెట్టి దండం పెట్టి వచ్చేసే దేవుడు కాదు. నీ జీవితం నా జీవితం మన అంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. మన అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు మన దేవుడు. మనం పై చెప్పుకోవచ్చు, నేను ఎంతో విధిమంతుని, నేను ఎంతో గొప్పని, ఇక్కడ వచ్చే ఎలా ఉన్నాను, నేను ఇంకా కూడేసుకోండి అని చెప్పుకోవచ్చు మనం. కానీ దేవుడు మన అంతరంగంలో సత్యాన్ని కోరుకున్నాడు. నువ్వు యథార్థంగా నువ్వు నిజంగా అలాగే జీవించావా? నువ్వు నిజంగా ఆడపిల్లలు ఎవరు చూడరు, ఇప్పుడు మీరు ఎవరు చూడరు కదా, నా ముందు ఎన్నో గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు, నీ అందరిలో నాకు తెలుసు, నీ అంతరంగంలో సత్యాన్ని కోరుకున్నానే కానీ నువ్వు పై కనిపించే అబద్ధాన్ని కాదు కోరుకున్నాడు. సత్యం ఎప్పుడైతే మనం సత్యాన్ని అనుసరిస్తామో అప్పుడు మనం స్వతంత్రంగా ఎవరికి భయపడం. నాకు నడిచే మాట్లాడతాం, ఏమంటే అనుకున్న తర్వాత అది ఏమన్నా అనుకుని ఎన్నైనా పెట్టుకోండి, నాకు అనవసరం, నేను ఉందని చెప్పా, వాళ్ళు ఇష్టం అంతే. మా గురుగారి మాట చాలాసార్లు చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో నువ్వు స్వతంత్రుడు అవుతావు. నా ఎప్పుడు మనం సత్యాన్ని అనుసరించినప్పుడు మనం వాళ్ళని భయపడం సార్. ఆ సత్యాన్ని మనం అనుసరించుకోవడానికే ఆయన పాపంగా మారాడు, పాపమైపోయాడు. ఆ పాపాన్ని విడిపించడానికి ఆయన పాపమైపోయాడు. ఎందుకు లేదు నువ్వు నన్ను 10 మంది జీవించే మనందరినీ కూడా రక్షించడానికి తన తండ్రినే విడిచిపెట్టుకొచ్చాడు ఈ భూమి మీద. తండ్రితో సర్వ వైభవాలు సంతోషాలతో జీవించవలసిన ఆ మహనీయుడు ఈ భూమి మీద నువ్వు నేను పడిన అనుభవం ప్రతి కష్టాన్ని 33 సంవత్సరాల్లో సమస్తము రుచి చూసి దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా చూపించి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ వస్తాకు సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ మనం ఏమన్నాం, క్రీస్తునాడు పుట్టాడు అంటున్నాం. ఎప్పుడు పుట్టుకుంటుంది? 2024 సంవత్సరాలు పూర్తయిపోయింది. కొద్ది రోజుల్లో 2024 సంవత్సరాలు క్రీస్తు పూర్తయిపోతుంది. మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. ఎవరైతే నీతిగా ఆయన ఇచ్చిన పుస్తకం ప్రకారం దాని ప్రకారంగా జీవించిన వాళ్ళని తీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం పెళ్లి కుమార్తెలాగా మనం అలంకరించబడాలంటే పూలు పెట్టుకుని జల్లేసుకుని బట్టలు కట్టుకుని కాదు. వాక్యం ఏవైతే మనకి చెప్పబడుతుందో, వాక్యం ఏవైతే మనకు నేర్పిస్తుందో ఆ ప్రకారంగా ప్రతిరోజు వాక్యం అనే ఉత్తరాలు మనం చేస్తూ ఉండాలి. అంటే ఏ వాక్యం అయితే మనం చదివామో ఆ ప్రకారం మనం దాన్ని దీంట్లో నాకు అర్థం తెలియనప్పుడు ప్రభావం నేను చేయమంటావు, నాకు తెలియట్లా, దేనికి దానికి అర్థం చెప్పు, నాకు తెలియపరచు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన మనం తెలియపరుస్తాడు. ఆ ప్రకారంగా మనం జీవించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 614 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. చాలు, అతని మీద మోపాడు. ఎవరి మీద మోపాడు? మన అందరి దోషాలు యేసుక్రీస్తులో మోపాడు. మనం ఏ దోషం చేయలేదా? ఏ పాపం చేయలేదా? ఏ జ్ఞాపకం చేయలేదా? దేవుడు ఆజ్ఞలు మనం అతిక్రమించట్లేదా? ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. మనం ఎక్కడికో వెళ్ళి వ్యభిచారించవసరం, ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేయవసరం, ఎక్కడికి వెళ్ళి మర్డర్ చేయవసరం. దేవుని ఆజ్ఞ విన్నా దాన్ని మనం దాని ప్రకారం జీవించకపోవడమే మహాపాపం.
ఈ పాపం గురించే, ఇలాంటి పాపం గురించి ఆయన పాపంగా మారాడు. ఆయన జీవితం జీవించి ఇది ఈ రకంగా మీరు జీవితాన్ని మనం చూపించాడు. ఆయన పాపంగా మారాడు. మనం దేవుడు నమ్ముకున్నాము, దేవుడితో సామాసంగా ఉన్నాము, మేము ప్రతి వారం మందిరానికి వెళ్తాము, కాలు వేసుకుంటాము, ఇది చెప్పుకునేది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం చాలా చాలా దగ్గరగా ఎవరైతే భార్యాభర్తలు ఎన్ని ఆటంకాలు ఉన్నా వాళ్ళిద్దరు ఎప్పుడు పెట్టుకున్నా బంధింపబడిన బందీకాలంలో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఉంటారో క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఎన్ని శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, బాధ రావచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మనం పరీక్షలు ఉంటాడు. మనం ఎంతవరకు నిలబడతాం. అలాంటి పరీక్షల్లో మనం నిరుత్సాహపడకుండా నా ప్రభు నా కోసం ప్రార్థిస్తున్నాడు, నా ప్రభు నా కోసం ప్రార్థించాడు, నా విశ్వాసం తప్పుకోకున్నట్లు పేరు గురించి ప్రార్థించిన దేవుడు నా గురించి ప్రార్థించడా విశ్వాసం కలిగిన ఉంటాడు. అలాంటి మన ఎవరు నచ్చిందంటే అటు వెళ్తున్నాం, ఎవరు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం, ఎవరు ఇష్టపడ్డాడో వాళ్ళు ప్రవర్తించడం దేవుడు నమ్మకం చెప్తారు. దేవుడు కూడా చాలా ఉన్నాడు. మీరు దేవుడు తిరిగి సమాధానం చెప్పలేదు కదా. దేవుడు కూడా నీళ్ళగా నాలో ఎదుగుకుండా అమ్మన గురించి తిరుగుతుంటే మనం భయపడేవాడు కదా. కానీ మా మహానీయుడికి ఎటువంటి పనులు రావు. ఆయన ప్రేమించడం, కనికపడడం, చారతీయడం, మంచి మాటలు ఎంతనే వచ్చాయి. మళ్ళాగా ఇదెక్కి పూజించడం వాళ్ళు ఎలా అలా తిప్పుంటే దేవుడు మనం భయపడేవాడు. మన ఇష్టాంతాలు మనం జీవించాం, మనం జీవించాం, అందరం జీవించాం. మనం వాళ్ళ మనం ఏదో కొంచెం నేర్చుకుని ముందు నడుపుతున్నామని మన పరిపూర్ణమని కాదు, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రోజు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము నేర్చుకుంటున్నాము, మనం ఎక్కడ వరకు నడిచాము, అది ఇంకా ఎంత దూరం చూసుకుంటే చాలా దూరం ఉంది మనం నడపాల్సిన ప్రయాణం. మనం బాగా చెప్పుకున్నామా, దాబలో ఉన్నామా, మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా నడుపుతున్నాము, మన ప్రవర్తనకి మనమే సాక్ష్యమై ఉండాలి. మన జీవితానికి మనమే సాక్ష్యమై ఉన్నాం. మనం దాన్ని సరి చేసుకోవాలి. యోహాను సువార్త 6:27. యోహాను సువార్త 6:27. మనం దేని గురించి మనం ఆశపడాలి? యాడ మోసం తిందాం, బిర్యానీ తిందాం, రకరకాల పిన్నోట్లు చేస్తున్నామని ఆశపడాలా? లేక దేవుడు చెప్పే ప్రతి మాటలో నేను జీవించాలని మనం ఆశపడాలా? దేవుడు చెప్పే ప్రతి మాటలో జీవించాలని ఆశ మనలో కలిగితే కష్టమే, కొంచెం కాదు, చాలా కష్టమే. ఆ కష్టాలు మనం ఎదుర్కోవాలి. అవసరమైతే నాన్న కూడా ఎవరు నిన్ను జాతి దగ్గర చాలు. ఆ ప్రజలు మనం జీవించాలంటే ఎవరు మనం జాతి. కానీ వాస్తవం ఏంటి? ఆ రకంగా మనం జీవిస్తేనే ఆ జీవాలను నిత్యజీవం మనం పొందుతాం. మనం ఎప్పుడు కూడా ఆ వాక్యం వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఏ మార్గంతో పోతున్నామో తిరిగి అదే మార్గంలో వెళ్తున్నామే. కానీ ఇంకొక మార్గం ఈ వారం నేను ఇది నేర్చుకున్నాను, దీంట్లో నేను ఈ యొక్క మాట నా మనసులో తాకింది,
దీన్ని పెట్టి నేను ఏం నేర్చుకోవాలి నేను అడుగు ముందుకు చేస్తూ ఉంటాను. ఆ మార్గం మనం ఎలా నడుస్తూ ఉంటాను. లేకపోతే మా లక్ష్మణ్ మా గురుగారు చెప్పినట్టుగా రసము వేదన మళ్ళీ పడవచ్చు అవుతుంది. ఆ సాగుడు రసము వేదన మళ్ళీ పడవచ్చు అవుతుంది. కలిదిన లక్ష్మ పత్రిక కలిదిన లక్ష్మ పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 170 గలతీ 4:19 ప్రసవ వేదన ఆ తల్లి ఆ శిశువు కైకొట్టినప్పుడు తన ప్రాణం పోయినంతగా నిలబడలాడిపోతుంది. అదే తల్లి ఎప్పుడు మళ్ళీ ఆ ప్రసవ వేదన వస్తాయి అంటే ఏ క్వశ్చన్ కూడా అక్కడికి వచ్చిన బిడ్డలయ్యింది తల్లిదండ్రుల మాటలకు తలవంచగా తల్లిదండ్రుల గౌరవాన్ని తీసేసి తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళ నోటికి ఏమవుతుందో తెలియని మూర్ఖత్వం మాటలు మాట్లాడినప్పుడు నిజమైన ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ నిజమైన సెలవు కూడా అనుభవించింది అదే. నేను ఇంత బాధ పోలిస్తున్నాను కదా, నేను ఇంత జీవాలు పోలిస్తున్నాను కదా, ఇంక ఎప్పుడు నేను ఎంతకాలం మా గురుగారు అంటే మాటలు మన లక్ష్యాల నుంచి దీన్ని జ్ఞానిస్తుంటే రసమేద అంటే ఏంటి, రసమేద మళ్ళీ ఎందుకు వస్తుంది అన్నాడు కదా, ఎందుకు వస్తుంది అని ఆలోచనలో వెళ్తే నిజంగా ఆయన పోషించినప్పుడు ఆయన జీవాలు ఎంతో బలమైన జీవాలు మనం పెడుతున్నాడు. అది మనం తింటున్నాం. నిజంగా మనం పూజించినప్పుడు మనలో ఏమవుతుంది, తీసుకునే శక్తి రావాలి. క్రీస్తు ఎలాంటి శక్తి నీలో కోరుకున్నాడో ఆ శక్తి నీలో రావాలి. నీలో లేదు అంటే మనం భుజించున్నామా, పెట్టింది అంత పక్కకి ఏంటో వెళ్ళిపోతున్నామా, అది మనమే సాక్ష్యమై ఉంటాం. ఎప్పుడైతే ఆ బిడ్డలు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అప్పుడు నిజంగా ఆ తల్లికి తండ్రికి ఎందుకు ఇంత కష్టపడి పిల్లలు దీనికేనా అనే బాధ వస్తుంది. అలాగే ఆ సేవలు కూడా ఇంతకాలం ఎంత కష్టపడి దేవుడి కోసం ఈ పిల్లల కోసం దేవుడితో పోరాడి నేను పెట్టే ఆహారం జీవించే జీవితం ఇదేనా అనే మనస్తాపం ఆ మనసు గాయపడుతుంది. పౌరులు కూడా అలా గాయపడి ఉంటారు. లేకపోతే ఆ మాట అంటారు, మీరు ఎక్కడ ఎప్పుడు తగ్గిపోతారో అని నాకు భయంతో నేను కష్టం వేదన పడుతున్నాను అంటే అది అలా జరుగుతుంది. అలాంటి అనుభవం ఎదురైంటుంది ఆ విశ్వాసం. అలాగే మన సాగులు కూడా అలాగే బయటకు బాధపడుతుంటారు. మనం ఎప్పుడు తగ్గిపోతామో అప్పుడు వాళ్ళ దుఃఖం ఇంత నా పిల్లలు ఇంత కష్టపడి నేను పెంచితే నాకు అక్కడ రావాల్సింది పోయి వాళ్ళ జీవితం నా జీవితానికి వ్యతిరేకమైపోయిందని చెప్తుంది. వాళ్ళకి ఎంత బాగుంటుంది. అది ప్రసవ వేదన. అలాంటి వేదన కలగజేస్తున్నాం మనం సరి చేసుకోవాలి. దాన్ని జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే మనం వెనక్కి మనం గడిచిన మార్గంలో ప్రతిరోజు సాయంత్రం మనం గడిచిన తర్వాత సాయంత్రం ఒకసారి మళ్ళీ కొద్దిగా వెనక్కిపో. రాత్రి నువ్వు బయట మొదలెట్టిన మొదల జీవితం ఒకసారి మళ్ళీ రా, ఎదుర్కొంటురా. అయ్యో ఒక్కసారి కాదు నాయన, ఎన్నిసార్లు పడిపోయినా అనే పశ్చాత్తాపం మీలో నాకు కాపాడతా. మనం ఎప్పటికప్పుడు ఆ మెలుగుతనం జీవించాలి. ఆ మెలుగుగా మనం జీవించాలి. ఆ వెలుగులో మనం జీవించినప్పుడు ఆ పెంచి పోషించే వ్యక్తికి ప్రసవ వేదన రాదు. మనం ఎక్కడ తగ్గిందండి, మన దొడ్లో గులాబ్ మొక్కేసాం, అది అందంగా ముద్దుగా చక్కగా పువ్వు పూసినప్పటికీ ఆ పువ్వు చూసి ఆ మొక్క నాటిన వ్యక్తి, ఆ స్త్రీ గారు పురుషుడు గారు ఎంత మొక్క చూసి ఎంత సంతోషిస్తారు. అది
మరి ఇంత జీవాలను పెట్టి పోషించే వ్యక్తులకి ఆ యొక్క సేవకుడికి ఎంత బాధగా అనుకోకపోతే సంవేదన కాదా? కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామో, ఎలా జీవిస్తున్నామో మనకు బాగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అందుకని మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఎప్పుడు చూపించాలి. మన జీవితానికి సంబంధించిన పుస్తకం ఈ పుస్తకాన్ని సరిచేసుకోవడానికి మనకి ప్రతిరోజు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాదు, ప్రతిరోజు ప్రతి గంట మనకు అవకాశం ఉంటుంది సరిచేసుకోవడానికి. అందులో పెట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎప్పటికప్పుడు ఉత్సాహం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభు నాకు సమీపంగా ఉంది అని వచ్చినప్పుడు మనం ఏం భర్త మాలిన్యం అంటకుండా కన్య వలె ఆయన పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉండమన్నాడు. కాబట్టి మనం అలాంటి సిద్ధపడే జీవితం జీవించడానికి ఇష్టపడుతూ అంగీకరించాలి. అలాంటి జీవితం జీవించినప్పుడే ఆ దేవుడితో ఆయనతో ఉంటామే. కానీ మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు వచ్చి మందిలో కూర్చుని వాక్యంగా తెలిపినంత మాత్రం మనం దేవుడితో జీవించలేము. మన జీవితంలో మార్పు రావాలి, మనలో కదలిక రావాలి, మనలో నుంచి వెలుగు రావాలి. ఇది దేవుడు నిర్మించిన అని చెప్పు. ఉన్న సమయం చూసుకుంటారు.